వెల్కమ్ టు యోయో టీవీ. ఏపీలో పార్టీల గెలుపు ఓటములను మహిళా ఓట్లే నిర్ణయించనున్నాయని విశ్లేషకులతో పాటు సామాన్య ప్రజలు కూడా నమ్ముతున్నారు. అయితే ఈ ఓట్లు ఎవరికి పడ్డాయనేది సస్పెన్స్ గా మారింది. అధికార టీడీపీ, విపక్ష వైసీపీ రెండు పార్టీలు మహిళా ఓట్లు తమకే పడ్డాయని చెబుతున్నాయి. ఎన్నికల ముందు టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పసుపు కుంకుమ పథకం టీడీపీ గెలుపుకు నాంది పలుకుతుందని, ఆ పథకం లబ్ధిదారులు ఎక్కువ శాతం మంది టీడీపీకే ఓటు వేశారని, ఆ క్రమంలోనే ఏప్రిల్ 11న అర్ధరాత్రి వరకు పోలింగ్ జరిగిందని టీడీపీ వర్గాలు అంటున్నాయి. మహిళలు అర్ధరాత్రి వరకు పోలింగ్ కేంద్రం వద్ద క్యూలో నిలబడి ఉండటాన్ని టీడీపీకి అనుకూల అంశంగా ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అందుకు అనుగుణంగానే చంద్రబాబు నాయుడు సైతం ఎన్నికలకు ముందు టీవీ ప్రకటనలతో మహిళలు ఖచ్చితంగా వారి ఓటును ఉపయోగించుకోవాలని పదే పదే విజ్ఞప్తి చేశారు కూడా. చంద్రబాబు ఇచ్చిన పిలుపుతోనే మహిళలు ఆలస్యమైనా సరే క్యూలో నిల్చొని టీడీపీకే ఓటేశారని ఆ పార్టీ పూర్తి స్థాయిలో నమ్ముతుంది. అయితే ఏపీ మహిళల ఓట్లన్నీ టీడీపీకే పడ్డాయని వాదిస్తున్న ఆ పార్టీ వర్గం వాదనలను ది హిందూ ఎడిటర్ నాగేష్ కుమార్ ఖండించారు. ఆ మేరకు పూర్తి స్థాయి విశ్లేషణను ఓ ఛానల్ ద్వారా చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడు చెబుతున్నట్టు గత 5 ఏళ్లు టీడీపీ పాలనతో ఏపీ మహిళలు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందలేదని, దానికి ప్రధాన కారణం డ్వాక్రా సంఘాల ద్వారా ప్రభుత్వం వసూలు చేసిన వడ్డీనేనని నాగేష్ కుమార్ తెలిపారు. ఏపీలోని ప్రతి డ్వాక్రా గ్రూపు 1,00,000 నుంచి 3 లక్షల వరకు రుణాలను పొందాయని, ఆ రుణాలను తిరిగి కట్టలేని స్థితిలో కూడా కొంతమంది పేద మహిళల నుంచి టీడీపీ ప్రభుత్వం వడ్డీని వసూలు చేసిందని, తక్కువలో తక్కువగా వడ్డీ వేసుకున్న ఒక్కో డ్వాక్రా గ్రూపు నుంచి 60,000కు పైగా వడ్డీ వసూలు చేసే అవకాశం ఉందని వైఎస్ జగన్ చెప్పిన మాటను కూడా ఆయన గుర్తు చేశారు. డ్వాక్రా గ్రూపులకు సంబంధించి జగన్ చెప్పిన వాదనను నాగేష్ కుమార్ సమర్థించారు. అది 100కు 100% వాస్తవమేనన్నారు. ఇలా డ్వాక్రా గ్రూపుల నుంచి వడ్డీ రూపాన వసూలు చేసిన నగదునే తిరిగి వారికి పసుపు కుంకుమ ద్వారా చంద్రబాబు పంపిణీ చేశాడని మహిళలకు పూర్తి స్థాయిలో అర్థమైందని నాగేష్ కుమార్ చెప్పుకొచ్చారు. ఈ లెక్కన పసుపు కుంకుమ పథకం టీడీపీపై సానుకూల ప్రభావాన్ని చూపలేదని నాగేష్ కుమార్ తన పూర్తి స్థాయి విశ్లేషణను బయటపెట్టారు. ఇదే క్రమంలో డ్వాక్రా సంఘాలపై జగన్ కు ముందస్తు ఆలోచన అద్భుతమని కూడా నాగేష్ కుమార్ పేర్కొన్నారు. మరి ఈ లెక్కన ఏపీ మహిళల ఓట్లు టీడీపీకి పడే అవకాశమే లేదని నాగేష్ కుమార్ పేర్కొన్నారు. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.